ఏపీ న్యూస్ కి స్వాగతం. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ పివి రావు 19వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుబ్బల రాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలందరినీ చైతన్యపరిచి ఒక తాటి మీదకు తీసుకుని వచ్చి మహోన్నతమైన ఉద్యమాన్ని చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగుతూ సామాజికం అందరం కలిసి మంచి ముందుకు సాగాలన్నారు. 1/11/2004 సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు ద్వారా రాజ్యాంగాన్ని పరిరక్షించడం జరిగింది. నేటి ఇచ్చిన తీర్పు చాలా దారుణంగాను ప్రజాస్వామ్య పద్ధతిలో లేకుండా ఉందన్నారు. వ్యతిరేక సభ నిర్వహించడం జరిగిందండి. అందులో భాగంగా ఈరోజు ఈ జిల్లాలో సబ్ డివిజన్ పరిధిలో వందలాది మంది మానవ కార్యకర్తలు భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వమే అంబేద్కర్ గాంధీ గారి మధ్య జరిగిన పోరాట ఒడంబడిక ఒప్పందం ద్వారానే మనకి రిజర్వేషన్ షెడ్యూల్ కులాలకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ రిజర్వేషన్ని తొలగించాలనే ఉద్దేశంతో బీజేపీ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుతం తెలుగుదేశం దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా అగ్రకుల రాజకీయ పాలక పార్టీలు అన్నీ కలిపి ఈరోజు ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ని ఎత్తివేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు తీసుకురావడం, సమాజంలో దళిత కులాల మధ్యన అనైక్యతను సృష్టించి రిజర్వేషన్ తొలగించాలన్న ఆలోచనతో ఈ పార్టీలన్నీ ఉన్నాయండి. ముఖ్యంగా ఇటీవల కాలంలో 1/8/2024 తేదీన ఎక్కడో పంజాబ్ రాష్ట్రంలో జరిగిన చిన్న పరిణామాన్ని ఆ విషయంలో తలదూర్చి దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు తెలంగాణలో ఉన్న మంద కృష్ణమాదికి మద్దతు తెలుపుతూ వారు నిర్వహించిన మాదిగ దండల సభకి వారు వెళ్ళడం, వారికి మద్దతు తెలపడం, మేము వర్గీకరణ మీకు జరిపిస్తామనే వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పులో సారాంశం ఏంటంటే రాష్ట్రాలకు అధికారాలు ఇస్తున్నాం, మీకు చేసుకోవచ్చని ఒక సూచన చేసిందండి సుప్రీంకోర్టు. ఏమండి 341లో పార్లమెంట్లో చర్చ జరగాల. ఆర్టికల్ 347 సవరించకుండా ఏ విధంగా రాష్ట్రానికి అధికారులు వస్తాయండి? దీన్ని మేము ఈ తీర్పు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన సూచనలు చేయలేదండి రాష్ట్రాలకి. మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి కమిషన్ని ఏర్పాటు చేశారండి, ఏకసభ్య కమిషన్, రాజీవ్ రంగన్ కమిషన్. దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్ మానవాళులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామండి. ఇది కట్టితుడుపు చర్యగా మానవాళికుల మధ్యన విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవడానికి ఈ రాజకీయ పార్టీలన్నీ ఈ చర్యలకు పాల్గొంటాయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నామండి. ఈ విషయంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో రద్దు చేయించడం కోసం సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలనేసి ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నామండి. మేము ఎంతటి ప్రాణత్యాగానికైనా సిద్ధమై ఈ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రద్దు చేయడానికి మేము తెగిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నామండి. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఏ విధమైన మార్గదర్శకాలు చేయకుండా ఇలా కమిషన్ వేయడం అశాస్త్రీయమైన విషయంగా మేము